పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్యూర్ స్మైల్ చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుట్ట స్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు 300 మందికి రంజాన్ తోఫా అందించడం జరిగింది. అదేవిధంగా అధ్యక్షురాలు షేక్ పర్వీన్ మీడియాతో మాట్లాడుతూ రంజాన్ తోఫా గత 5 సంవత్సరాలుగా పేద ముస్లింలకు రంజాన్ తోఫా, అదే కాకుండా సంక్రాంతి కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, ప్రతి పండగకు పేదవారికి సహాయం చేస్తున్నామని, అలాగే పేద మహిళలకు కుటుంబ మిషన్లు, కంటి ఆపరేషన్లు, నిత్యావసర సరుకులు పండగలకే ప్రతిరోజు ఎవరికొకరికి సహాయం చేస్తానే ఉండడం నాకు ఆనందంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పుట్ట స్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ మరియు అధ్యక్షురాలు షేక్ పర్వీన్ కుటుంబ సభ్యులు పాల్గొని పేదవారికి అందరికీ 300 మందికి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగిందని అనంతరం మీడియాతో మాట్లాడారు. పినపాక ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రంజాన్ నెల స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఈ నెల మొత్తం ఒక పండుగలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక పండుగ అనమాట. ప్రతి ఇంట్లో ఉపవాసాలు ఉంటారు. చిన్న పిల్లలతో కూడా 4 years 5 years పిల్లలు కూడా ఉపవాసాలు ఉంటారు. అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ రంజాన్ వచ్చినప్పుడు మేము ప్రతి సంవత్సరం ఒక 5-6 సంవత్సరాల నుండి ఇఫ్తారీ సమయంలో 4 గంటలకు 4:30 అలా బయలుదేరి ఎక్కడ ముస్లిమ్స్ ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళి అందరికీ ఇఫ్తార్ విందులాగా అందరికీ ఒక 200 ప్యాకెట్ ఇంట్లోనే తయారు చేసేసి తీసుకెళ్ళి అక్కడ ముస్లిం ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ ఒక ఇంట్లో 4-5 ఉంటారు కదా, అందరికీ పంచిపెడుతున్నాము. ప్రతిరోజు ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమం నాకు 5 సంవత్సరాలు నడుస్తుంది. అట్లాగే రంజాన్ పండుగ కానుక ప్రతి సంవత్సరం ఒక 250 మంది 300 వర్తిస్తాము. ఇప్పుడు నాకు ఈసారి కూడా ఒక 300 మందికి ఇస్తున్నాను ఈ సంవత్సరం. అంటే నేను స్కూల్లో పెట్టుకున్నాను. ఇంటి దగ్గర అయితే మాకు బాగుండదు అనమాట. అందరూ కొంచెం రచ్చరచ్చ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకని నేను స్కూల్లో మాట్లాడేసి స్కూల్లో పెట్టుకుంటాను. ఇప్పుడు పాపం స్కూల్ ప్రిన్సిపల్ టీచర్స్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు స్కూల్లో పెట్టుకుంటాను నేను. తర్వాత ఇక్కడగా ఇప్పుడు వచ్చిన నాకు ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ఈ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని, మా సంస్థ ఇంకా ఎన్నో బాగా అభివృద్ధి చెంది ఇంకా ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మా సంస్థ తరఫున ఈ అన్నదానాలే కాదు, ప్రతి వారికి ఇప్పుడు కుటుంబ సెంటర్లో స్థాపించాము. ఉచిత కుటుంబ సెంటర్ 3 years నుంచి నడుపుతున్నాము. ఎంతోమంది కుటుంబ నేర్పిస్తున్నాము. అట్లాగే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు హెల్ప్ చేస్తాము. ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఎంతోమంది పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు గిఫ్ట్గా వాళ్ళకు బట్టలు, కొత్త బట్టలని, మళ్ళీ వాళ్ళకి పండుగ సరుకులని అన్నీ ఇస్తూ ఉన్నాము. అంటే రాలేని పరిస్థితుల్లో వికలాంగులు ఉంటారు కదా, వికలాంగుల దగ్గరికి నేనే స్వయంగా వెళ్ళి ఇస్తూ వస్తాను. ఇప్పుడు 10 మంది వరకు ఇచ్చాను, ఇంకా ఇవ్వాలి. ఇంకా మా సేవా కార్యక్రమాలు ఇంకా ఎంతెంతో బాగా జరగాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఇంత మంచి పండగ వాతావరణం జరుగుతూ ఉంది అంటే ప్యూర్ స్మైల్ ఫౌండేషన్ అధినేత పర్వీన్ మేడం గారు చేసే సహాయం మనం మాటలతో చెప్పలేమండి. ముస్లిం సోదరులకే కాదు, తెలుగు వారికి కూడా ఎవరు ఆపదలో ఉన్నారు అంటే అక్కడ ఆమె ఒక స్మైల్ తోటి అక్కడ ఉంటుంది. అట్లాంటి వ్యక్తిని నేను ఇంతవరకు నెల్లూరులో లేడీస్లో నేను చూడలేదండి. నిజంగా చెప్తున్నాను మేడం, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఈరోజు ఈ రంజాన్ జరిగినన్ని రోజులు, అంటే రంజాన్ ఉపవాసం ఉన్నన్ని రోజులు ప్రతిరోజు ప్రతినిత్యం ఒక 200 మందికి తనే స్వయంగా ఇంట్లో వంట చేయించి వాళ్ళ దగ్గరికి ఎవరున్నారు, ఎక్కడ ఉపవాసం ఉన్నారు అని చెప్పి వాళ్ళని ఎదుక్కుంటూ వెళ్ళి ఆమె చేసే ఆ పనిని మనం ఎంతో మెచ్చుకోవాలి. ముఖ్యంగా ముస్లిం సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ పర్వీన్ మేడం గారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో తన సంస్థ ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున కోరుకుంటూ కొంతమందికి ప్రతి సంవత్సరం ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.